తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, గురు పౌర్ణమి అయితే రాబోతుంది. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటంటారు? మీ జీవితంలో మీ కర్మ ఖచ్చితంగా మారాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరి జన్మజాతకంలో అయినా గురుగ్రహం గనక పాడైతే వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు. అంతే. గురువే దేవుడు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ ఉంటారు. అంటే గురువు అంటే ఒక మనిషి కాదు, అక్కడ గుర్తుపెట్టుకోండి. అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్లో గురుమండల రూపిణి అని ఉంటుంది. ఓకే. అంటే గురుమండలానికి రూపం ఆవిడ. గురువు అంటే ఎవరో కాదు, మళ్ళీ అమ్మవారే అక్కడ. ఓకే. కాబట్టి ఇక్కడ గురువు అంటే ఒక జ్ఞానం. గురువు అనే పదం అందరినీ మనం చాలా ఈజీగా వాడుతూ ఉంటాం. ఏంటి గురువు అది ఇది అంటాం, అట్లా అంత ఈజీగా ఏదో సరదాగా అనుకుంటుంటారు. కానీ గురువు అనేది ఏంటంటే మిమ్మల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు. ఎలాంటి జ్ఞానము? అంత ఇదే శాశ్వతం అనుకొని జీవిస్తూ ఉంటాం. 4 డబ్బులు సంపాదించడమే శాశ్వతము, ఇల్లులు సంపాదించడం తప్పేం లేదు. నువ్వు ధనం సంపాదించు, ధర్మంగా సంపాదించమని చెప్పింది తప్పేమీ లేదు, సంపాదించుకోండి. కానీ ఇదే శాశ్వతం అనేటువంటి మాయలో ఉన్న నిన్ను ఇది కాదురా నాయన శాశ్వతం, ఇంకా శాశ్వతమైనది వేరే ఉందనేటువంటి ఒక జ్ఞానాన్ని అందిస్తాడు. నీకు ఏ విషయంలో ఇబ్బంది ఉన్నా ఆ విషయంలో ఒక జ్ఞానాన్ని అందించేవాడు గురువు. ఓకే. చెప్పాలంటే అయితే ఎవరి జన్మజాత చక్రంలో అయినా గురుగ్రహం కనుక పాడైతే వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా 1% కూడా ఫలితం ఉండదు. మరి ఎందుకు సార్ మరి అట్లా? గురువు పాడైపోయాడు కదా. పూర్వజన్మల్లో కొన్ని అధర్మమైనటువంటి పనులు చేయడమో, లేకపోతే తెలియకుండా కొన్ని అజ్ఞానంలో కొన్ని పనులు చేయడమో జరిగింది. దానికి మరి ఏం చేయాలి? ఇక్కడ గోసేవ చేయాలి. అప్పుడు అది కొంత సెట్ అవుతుంది, గోసేవ చేయడం. లేకపోతే ఇప్పుడుండే గురువుని నిందించడం కాకుండా, ఇప్పుడు చాలా మంది గురుశాపాలు ఎందుకు జరుగుతాయంటే, ఆలయానికి వెళ్తారు, అక్కడ దేవుడి మీద ఉండే భక్తి పక్కకు పెట్టేసి ఏందో ఇక్కడ ఏదో నీట్నెస్ లేదు. సరే, అక్కడ ఉండే కొన్ని ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కాదనట్లేదు, మెయింటైన్ చేయాలి వాళ్ళేమి నేను సపోర్ట్ చేయట్లేదు. నీట్నెస్ లేదు, ఏందో ఈ లైన్ ఏంది ఎంతసేపు నిలబడాలా, ఇంకా కొంచెం పెద్దగా కడితే బాగుండు. నువ్వెందుకు జడ్జి చేస్తావు? అక్కడ పోయి నువ్వు పోయింది దేనికి? దేవుడిని మొక్కడానికి పోయినోడు మొక్కడానికి పోవాలి. కానీ లైన్ ఇట్లా ఉంది, లైన్ సన్నగా ఉంది, లైన్ కొంచెం పెద్దగా పెట్టాల్సింది, లోపల వాడు ఉండి అక్కడ పెట్టిండు, లేకపోతే ఇక్కడ పంతులు గారు అడుగుతున్నారు ఏంది, ఇవన్నీ కాదు. నీకు ఇష్టం ఉంటే పో, లేకపోతే ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకో. అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే మనం జడ్జి చేయడం మొదలు పెడతామో, కంప్లైంట్సే పనిగా పెట్టుకుంటామో, దేవుడి మీద నీకు ఎక్కడ ధ్యాస ఉంది? అంతే కదా. లేదు. అట్లా అంటే ఒక డ్రైవ్ చేసుకుని వెళ్ళేవాడు రోడ్డు మీద, కారు మీద కాన్సన్ట్రేషన్ చేయాలని పక్కపక్కన చూస్తే యాక్సిడెంట్ ఎట్లా అవుతుందో, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండాలి. అలాగే గురువుల్ని నిందించడం, నీకు చక్కగా గైడ్ చేసే వాళ్ళని నిందించడం, లేకపోతే నీకు ఇవాళ రేపు చూడండి మనం చూస్తూ ఉంటాం, అంటే మంచి చక్కగా వాళ్ళ నుంచి మొత్తం గైడింగ్ తీసుకుని వాళ్ళకే మోసం చేస్తూ ఉంటారు. ఓకే. అలాంటివి చేసిన వాళ్ళందరికీ గురుశాపం ఉంటుంది. గురుశాపం ఉన్నప్పుడు వీళ్ళ జన్మజాతకాల్లో గురువు సరైన పొజిషన్లో ఉండడు. గురువు కంప్లీట్ రాంగ్ పొజిషన్లో ఉండడం, గురువు నీచబడ్డం, ఇట్లా జరుగుతుంది. కొంతమంది నీచమంగా రాజయోగం జరుగుతుంది, కొంతమంది నీచబడ్డా ఆ దశ రాదు వాళ్ళకి, అప్పుడు ఏం కాదు. అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సిన ప్రక్రియలు ఏమిటి అంటే, ఒకటి గురుమంత్రం తీసుకొని గురుమంత్రాన్ని చేయాలి. రెండవది అంత ఈజీగా ఒకటి రాదండి గురుమంత్రం, ఎంతో యోగం ఉంటేనే కానీ రాదు గురుమంత్రం. ఓకే. రెండవది ఏంటి అంటే దత్తాత్రేయ పారాయణం చేయడం, గోసేవ చేయడం, అరటిపళ్ళు, మామిడి పళ్ళు ఇలాంటి పదార్థాలు దానంగా ఇవ్వడం, పచ్చని పసుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వడం, శనగలు దానంగా ఇవ్వడం, ఇవి ఎక్కువగా చేస్తుంటారు. లేదా ఆలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో గంధము, పసుపు ఉంటుంది. వీటిని దేవతా కైంకర్యం కోసం ఎక్కడా కూడా ఒక రకమైన అహం లేకుండా ఇవ్వగలగాలి. నేనే ఇస్తున్నా అని చెప్పొద్దు. అందరికీ మీరు ఇచ్చినటువంటి కైంకర్యానికి భగవంతుడి సేవ కోసం ఇచ్చిన మీరు చెప్పారా, అస్సలు ఫలితం రాదు. మనమే ఇస్తుంటాం తెలుసా, అక్కడ మొత్తం అరటిపళ్ళు మొత్తం మనమే పంచుతాం ఆలయంలో, శనివారం మనదే అన్నాడు అంటే అయిపోయింది. ఆ దేవతకి ఇంకెళ్ళదు, ఇంకా అంతే, దేవత సేవకి వెళ్ళదు. మీరు అక్కడ ఓన్లీ డప్పు కొట్టుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది, 1% కూడా పనిచేయదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కుడి చేతితో చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు. ఇంట్లో భార్యకు కూడా చెప్పకూడదు. నా మాట వినండి, ఎందుకంటే మీరు చెప్పుకోలేదు కానీ మీ భార్య చెప్పొచ్చుగా, అందరికి టమ్ టమ్ చేస్తే కదా మరి. కాకపోతే ఏంటంటే ఇలా మంచి పనులు చేయాలని పిల్లలకి నేర్పించాలి. పిల్లలకి నేర్పించాలి, పిల్లలకి చెప్పొద్దని చెప్పాలి.
ఈ తర్వాత తరాన్ని మనం ఎట్లా నేర్పిస్తావు? కాబట్టి పొరపాటు దేవతకి ఏది చేసినా కూడా, దేవి దేవతలకు ఏది చేసినా కూడా రహస్యంగానే ఉంచాలంటారు. అంతే. ఉమ్, టామ్ చేసుకోవడము, మనమే అంతా మొత్తం మనమే చేపిస్తున్నామంటే అయిపోయింది. ఏమీ రాదండి, yes, అంత అవుతుంది. బూడిదలో పోసిన పన్నీర్లా ఉంటుంది పరిస్థితి. ఓకే. అది సో ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు ఏం చేయాలి, గురువు నీచంగా ఉన్నవారు ఏ దానాలు ఇవ్వడం వల్ల ఎటువంటి గురు చరిత్ర పారాయణం చదువుకోవడం చాలా మంచిది. గోశాలకు వెళ్ళి గోసేవ చేయడం చాలా మంచిది. ఉమ్, గురువు అంటే కేవలం ఒక మనిషి అన్నట్టు కాకుండా జ్ఞానము అనే భావంతో ఉంటూ ఉమ్, ఎవరేం చెప్తున్నా అందులో జ్ఞానాన్ని తీసుకోవడం. ఉమ్, ప్రతి మనిషిలో ప్లస్లు మైనస్లు ఉంటాయి, yes, అవును, కానీ ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి మనిషిలో ఎక్కడో ఒక పాజిటివ్ కోణం ఉంటుంది. yes, ఆ పాజిటివ్ కోణాన్ని నువ్వు ఆకలింపజేసుకో. ఉమ్, ప్రతి మనిషిలో నువ్వు నెగిటివ్ చూసుకుంటా, వాడు వేస్ట్, వాడు అట్లా, వీడు ఇట్లా చెప్తూ ఉన్నావు అనుకోండి, మీరు గురువుని గ్రాప్ చేయట్లా, yes, ఇంకో రకమైన గ్రహాన్ని గ్రాప్ చేస్తున్నారు. yes. అది సో థ్యాంక్ యూ సార్. గురు పౌర్ణమి ఈ సందర్భంగా గురు అనుగ్రహం తక్కువ ఉన్నవారు ఏం చేయాలని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.